శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి మార్చి 17, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి యామ్నెస్టీ అనగా క్షమాభిక్షతో కూడినటువంటి కానూన్ ఏదైతే ఉందో అది ఇవాళ నుంచి ప్రారంభమైంది. కువైట్లోని అన్ని గవర్నరేట్లలో ఈ రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కనుక ఈ కానూన్కి సంబంధించినటువంటి వర్క్ని అయితే వాళ్ళ నుంచి ప్రారంభించారు. సో చాలామంది ఇవాళ ఆఫీసులో అయితే విజిట్ చేయడం జరిగింది ఈ కానూన్ని ఉపయోగించుకోవడం కోసం. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అన్ని గవర్నరేట్లోనూ సుమారు ఒక 500 మంది వరకు ఇవాళ విజిట్ చేసినట్టు తెలియజేస్తున్నారు. కానీ ఈ సంకేతంగా తక్కువే అని చెప్తున్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే 1,20,000 మంది కువైట్లో ఈ విధంగా యామ్నెస్టీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. అంటే ఈ ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించి కువైట్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే అందులో కేవలం ఇప్పుడు ఇవాళ వచ్చింది మాత్రం 500 మందే వచ్చారు. సో బహుశా ఈ సంఖ్య అనేది భవిష్యత్తులో పెరగచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆశాభావేతంగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఆ విధంగా. ఎందుకంటే ప్రస్తుతానికి ఇవాళ ఇప్పటికిప్పుడే రావాలనేసి అంటే కొంతమంది కొత్త స్పాన్సర్ని చూసుకోవాల్సి ఉంటుంది. సో స్పాన్సర్ దొరకపోవచ్చు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, అలాగే కొంతమందికి దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెస్ ఇంకా తెలియకపోవచ్చు. సో ఆ కారణం చేత ప్రస్తుతానికి రాకపోయి ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇంకా టైం ఉంది కదా, జూన్ వరకు. సో రాబోయే రోజుల్లో వస్తారని చెప్పేసి ఆశాభావేతంగా వ్యక్తం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. అయితే కొంతమందికి కొన్ని కేసులు ఉంటాయి. సో కేసులు ఉన్న వాళ్ళు కావచ్చు, అలాగే కోర్టులో తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంటుంది, ఫైనల్ తీర్పు అనేది రావాల్సి ఉంటుంది. సో అలాంటి ఎవరికైతే పెండింగ్ ఉంటాయో ఇలాంటి వాటికి మాత్రం ప్రస్తుతానికి ఈ యామ్నెస్టీని ఉపయోగించుకోవడానికి కుదరదు. ఆ తీర్పు అనేటువంటిది ఫైనలైజ్ అయిన తర్వాత, లేదంటే ఆ కేసు అనేటువంటిది ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటిది ఏదైనా యామ్నెస్టీ ఉపయోగించుకోవాలంటే కుదురుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కొంతమందికి ఏంటంటే ఈ స్పాన్సర్స్ దొరకపోవడం, ఒక కంపెనీలో పనిచేస్తుంటారు, ఒక కంపెనీకి మారాలనుకుంటారు, లేదంటే ఒక కపిల్ దగ్గర ఉంటారు, ఒక కపిల్ దగ్గర మారాలనుకుంటారు. సో ఇక్కడ స్పాన్సర్ దగ్గర కొద్దిగా లేట్ అవుతుంది. సో ఇవి కూడా ప్రస్తుతానికి కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్కి రావాలనుకుంటున్నారో అలాంటి వారితో పాటు తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్, అలాగే ముఖ్యంగా ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమిటని వాళ్ళు తెలియజేస్తుంది. ఏంటంటే ఒకటి వచ్చి పాస్పోర్ట్ కాపీ, వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ జిరాక్స్ కాపీ ఉండాలంట. అలాగే సివిల్ ఐడి కాపీ, వారికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కాపీ, అది పాతది ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన కాపీ ఉండాలి. అలాగే న్యూ వర్క్ పర్మిట్, కొత్త వర్క్ పర్మిట్ అనేది ఉండాలి. అలాగే కొత్త స్పాన్సర్, న్యూ స్పాన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కాపీ, అంటే వాళ్ళకి సంబంధించిన సివిల్ ఐడి కాపీ అనేది ఉండాలి. దీంతోపాటు సిగ్నేచర్ ఆథరైజేషన్, అంటే ఎవరైతే మీ పాత కపీలు ఉంటారు కదా వారి దగ్గర నుంచి సైన్ పెట్టించుకొని రావాల్సి ఉంటుంది. మీరు అంటే సింపుల్గా చెప్పాలంటే తనాదుల పేపర్ పైన సైన్ పెట్టించుకొని రావాల్సి ఉంటుంది. వీటితో పాటుగా అప్లికేషన్ ఫామ్ అంటే ఎలాగో అక్కడ ఈ ఆఫీస్ బయట మనం టైప్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు. కానీ మిగతా డాక్యుమెంట్స్ అన్ని కావాల్సి ఉంది కదా. సో ఇవన్నీ కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే ఈజీ అవుతుంది. మీ పైన గరామా ఎంత ఉన్నా సరే గరిష్టంగా 600 దినాలు తీసుకొని మీ అకామా అయితే రెన్యూల్ చేయడం జరుగుతుంది. సో ఇది జనరల్గా వాళ్ళు చెప్తున్న ప్రాసెస్ అయితే. అయితే ఇక్కడ మనకున్నటువంటి కొన్ని డౌట్స్, మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో పాస్పోర్ట్ కాపీ ఓకే, సివిల్ ఐడి కాపీ ఓకే, న్యూ వర్క్ పర్మిట్ ఓకే, న్యూ కపిల్ ఐడి కాపీ ఓకే. అయితే సిగ్నేచర్ ఆథరైజేషన్ అంటే పాత కపిల్ దగ్గర నుంచి కపిల్ తనాదులపైన పేపర్ అనేసి అన్నారు కదా, సో దానిపైన సైన్ కావాలన్నారు కదా. సో అది ఎంతమందికి కుదురుతుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది. మనం ఆలోచించాలి. ఇది గవర్నమెంట్ చెప్తుంది కదా, మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలామంది వారి కపిల్ రెస్పాండ్ అవ్వకపోవడం, ఆయన అకామా కొట్టకపోవడం, లేదంటే కావాలని వాళ్ళు అకామా క్యాన్సిల్ చేసి పారిపోయిన కేసు పెట్టడం, ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ వీళ్ళు పేపర్ పైన సైన్ కావాలంటే ఆ కపిల్ మన దగ్గరికి వస్తాడా? పోనీ మన పైన కేసు పెట్టింటే ఆయన కేసు రిమూవ్ చేసి మళ్ళీ మన కోసం నాకు అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన సైన్ చేస్తాడా? సో ఇలాంటివన్నీ మనం ఆలోచించాల్సి ఉంది. సో ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు ఎంతమంది దీన్ని వినియోగించుకోగలరు? సో అది కూడా ఒక ప్రాబ్లంగానే ఉంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు చెప్తున్న రూల్స్ అయితే అది. అయితే మన ఎంబెస్సీకి వెళ్ళడానికి చాలామందికి ఒక డౌట్ ఉంది కదా. సో ఎంబెస్సీకి ఎవరు వెళ్ళాలి, ఎవరు పాస్పోర్ట్లు చేయించుకోవాలి, ఏమిటి అనే గురించి. సో దీని గురించి అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయండి. కొద్ది రోజులు అంటే ఒక 1 or 2 days వెయిట్ చేయండి, పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇవాళ కూడా చాలామంది అయితే వెళ్ళారంట. సో వైట్ పాస్పోర్ట్లు చేయించుకోవడం కానీ, అలాగే మిగతా కొన్ని డౌట్లు కనుక్కోవడానికి కానీ, ఇలాంటి వాటి కోసం అయితే వెళ్ళడం జరిగింది. కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకి అందాలి అనేసి అంటే ఒక 2 రోజులు వెయిట్ చేయండి. సో ఎంఎస్సీ దగ్గర ఎలాంటి సర్వీసులు మనకు అందుబాటులో ఉంటాయి, ఎవరెవరు వెళ్ళొచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ చేయించుకోవచ్చు, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ప్రస్తుతానికి ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే
ఈ రెసిడెన్సీ అఫైర్స్ దగ్గరికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మీరు వెళ్ళి అక్కడ మీ అకామా అనేది రెన్యువల్ చేయించుకోవచ్చు. ఇంటికి వెళ్ళిపోవాలంటే పాస్పోర్ట్లు ఉంటే కనుక డైరెక్ట్గా మనం ఎంబసీకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్తారు. దాని ప్రకారం మనం టికెట్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా ఎంబసీకి వెళ్తే వాళ్ళు పాస్పోర్ట్ చేసి దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్తారు, అది చేయించుకుని వెళ్ళడం. అయితే ఆ ప్రాసెస్ ఏమిటి, ఎలా ఉంటుంది ప్రాసెస్ అనే దాని గురించి ఒక 2 days ఆగండి, పూర్తి డీటెయిల్స్ మనకు అందుతాయి. అప్పుడు నేను మీకు తెలియజేస్తాను. కువైట్కి సంబంధించినటువంటి CITRA అనగా కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీన్ని మెరుగుపరచడానికి, అప్గ్రేడ్ చేయడానికి ప్రస్తుతానికి ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. జనరల్గా మనకి కువైట్ వరకు తీసుకున్నట్లయితే 5 కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉంది. సో 2 వచ్చి జలమార్గం ద్వారా ఉన్నాయి, ఇంకొక 3 వచ్చి భూమార్గం ద్వారా ఉన్నాయి. సో భూమార్గం ద్వారా అంటే ఎక్కువగా అవి సౌదీ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. జలమార్గం అంటే ఇంకా సముద్రం ద్వారా వచ్చినటువంటి కేబుల్స్ 2 ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని అప్గ్రేడ్ అటువంటి చేసి ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఇంకా పెంచడానికి ఆలోచిస్తున్నట్లు వాళ్ళు అయితే తెలియజేస్తారు. సో ఆ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి స్పీడ్ కన్నా బాగా మెరుగవడానికి ఉంటుంది ఇంటర్నెట్ స్పీడ్ కువైట్లో. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ రమదాన్ మాసంలో కువైట్లో మాంసం విక్రయాల్లో అవకతవకలు జరగకూడదు అని చెప్పేసి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు కదా. అంటే మాంసం విక్రయాల్లో ధరల విషయంలో కావచ్చు, అలాగే క్వాలిటీ విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడినట్టయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా షువేక్ ప్రాంతంలో వీళ్ళు ఒక 8 కషాయ దుకాణాలని సడన్గా వీళ్ళు విజిట్ చేశారు. అందులో కొన్ని ఉల్లంఘనలు కూడా వీళ్ళు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉల్లంఘనలు ఏమిటంటే ధరలు కొద్దిగా తేడా ఉన్నట్లు, అలాగే వాటి యొక్క జాతీయతను తారుమారు చేసేలాగా ధ్రువపత్రాలు ఇతరుగా మార్చినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక గొర్రె వచ్చి ఇండియా నుంచి తీసుకొచ్చి ఉంటారు, కానీ ఇక్కడ దానిపైన స్టాంప్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని చెప్పేసి స్టాంప్ వేయడం జరుగుతుంది. లేదంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన గొర్రెకి పాకిస్తాన్ నుంచి తెచ్చామని చెప్పేసి ఇలాగ దేశీయత అంటే వాటి యొక్క ఏ దేశం నుంచి వచ్చిన గొర్రె అనేటువంటిది మార్చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి కదా. సో అందులో భాగంగా ఎవరైనా చేసిండొచ్చు ఆ విధంగా. అలాగే కొద్దిగా ధరలు అయితే పెంచడం జరిగింది. సో కువైట్ ఏంటంటే ప్రస్తుతానికి రంజాన్ మాసంలో ధరలు పెరగకూడదు, దానిపైన ఏదైనా గట్టిగా నిర్ణయం అయితే తీసుకుని తనిఖీలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీళ్ళు కొన్ని ఉల్లంఘనలు పాల్పడడంతో వారిపైన ఉల్లంఘనలు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలుగా రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో రేపు నెల కువైట్ జాతీయ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు కదా. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రస్తుతానికి ప్రచార కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. సో కొన్ని చోట్ల వీటికి సంబంధించిన హోర్డింగ్స్ని ఏర్పాటు చేశారు, బ్యానర్స్ లాంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటిపైన కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేశారు. సుమారుగా 42 ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. కొన్ని ఈ డిస్ప్లేకి సంబంధించిన బోర్డ్స్ ఏవైతే వాటిని తొలగించినట్టుగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే నిబంధనలు అతిక్రమించి వాళ్ళు డిస్ప్లే బోర్డులు పెట్టడం, అలాగే కొన్ని లైసెన్సులు లేకుండా కొన్ని ఏర్పాటు చేయడం జరిగిందంట. సో ఆ కారణం చేత సుమారుగా 42 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో శీతాకాలపు గుడారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించినటువంటి సమయం అయితే శుక్రవారంతో ముగిసింది. ఇంకా ఎవరైనా సరే తొలగించకుండా ఉంటే తొలగించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. తొలగించిన పక్షంలో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వాటిని అక్కడి నుంచి తొలగించి క్లీన్ చేసిన తర్వాత వీళ్ళు మున్సిపాలిటీ అధికారులను సంప్రదించినట్లయితే వాళ్ళు వీరికి సంబంధించినటువంటి డిపాజిట్ ఏదైతే ఉంటుందో వాటిని రిటర్న్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి టెంట్ని తీసేయాలి ఫస్ట్, అలాగే అక్కడ ఎలాంటి చెత్త చెదారాలు లేకుండా క్లీన్ చేయాలి. అప్పుడు మాత్రం వాళ్ళకి రిఫండ్ అనేది వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ శీతాకాలపు గుడారాలకు సంబంధించిన క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా అనుమతులు ఇచ్చినట్టు తెలియజేస్తున్నారు. గత సంవత్సరం కేవలం 900 సైట్స్కి మాత్రమే అనుమతి ఇవ్వగా ఈ సంవత్సరం 1300 సైట్స్కి అనుమతి ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని గల్ఫ్ స్ట్రీట్లో అదుపు తప్పినటువంటి ఒక వాహనం సముద్రంలోకి దూసుకెళ్ళింది. ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి అగ్నిమాపక శాఖ వాళ్ళు, అలాగే మెరైన్ రెస్క్యూ టీమ్ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ వెహికల్ని అయితే కనిపెట్టగలిగారు. అలా అయితే ఆ వెహికల్ నడుపుతున్న ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్లు తెలియజేశారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటలు ఒక గాజాలోనే సుమారుగా 92 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకు సుమారుగా 31,645 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, 73,676 మంది గాయాల పాలైనట్లు గాజాకి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఇవాళ సుమారు 4 నెలల తర్వాత ఆహారాన్ని తీసుకెళ్లేటువంటి ట్రక్లు ఏవైతే ఉంటాయో అవి చేరుకోవడం జరిగింది. సో దీంతో జనాలు ఒక్కసారిగా పోటెత్తారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయితే చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అక్కడ గతంలోలాగా కంట్రోల్ చేయాలంటే అంతటి సెక్యూరిటీ పోలీసు వాళ్ళు అయితే ప్రస్తుతానికి అక్కడ అందుబాటులో లేరు. సో వాళ్ళని కంట్రోల్ చేయడం అయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. సో ఏదైనప్పటికీ గాజాల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. పాపం వాళ్ళకి తినడానికి కూడా కొంతమందికి తిండి లేదు.
రోజుకు ఒక పూట తిని బతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆకలితోటి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే WHO గతంలోనే రీసెంట్గానే హెచ్చరించింది, చాలామంది ఆకలి చావులు చూడాల్సి వస్తుంది గాజాలో అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే వారి గణాంకాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఫుడ్డే దొరకట్లేదు పాపం వాళ్ళకి. ఎప్పుడు ఎలాగ కొట్టుకుంటూ గొడవలు పడుతూ ఉంటే ఇంకా తిండి ఎక్కడి నుండి వస్తుంది పాపం. సో ఏదైనప్పటికీ త్వరగా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడి మళ్ళీ మునిపటి రోజులు రావాలని చెప్పేసి మనం ఆశిద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. వాళ్ళు వారికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పోగొట్టుకున్నారంట. ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కనుక బొమ్మవరం నాగమణి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే బొమ్మవరం నాగమణి అన్న పేరు కలిగినటువంటి పాస్పోర్ట్ కనుక దొరికినట్లయితే మీకు డిస్ప్లేలో నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. ఆయనకి ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక రమణమ్మ ఎద్దలపూడి అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రమణమ్మ ఎద్దలపూడి అనేటువంటి ఆవిడ తెలిసినట్లయితే ఆవిడకి చెప్పండి. ఆవిడకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల వాళ్ళ దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా డ్రైవర్ పని కావాలనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు కువైట్లో ఉన్నారా? అయితే మనకి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మెసేజ్ పెట్టారు. వారి యొక్క భారత్ కార్గో సర్వీస్ కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీకు నచ్చినట్లయితే వెళ్ళొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా $269.32 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అలాంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25,500 ఉంది. అది 24 క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 21,301 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి. అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.